హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి మా ఫాలోవర్స్ కానీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఉగాది ఎలా జరుపుకుంటామో మీకైతే చూపిపోతున్నాం. ఇదే అండి బ్లాగ్ అయితే ఈరోజు చూడండి. అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే నైవేద్యంగా అయితే బెల్లం పొంగల్ అయితే చేశానండి ఈరోజు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అనేది రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఉగాది రోజున ఉగాది పచ్చడి అయితే కంపల్సరీ మనమైతే చేసుకుంటాం. ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు కొన్ని, పచ్చిమిరపకాయలు, వేప పూత, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు, కొంచెం వచ్చేసి బెల్లపు వాటర్ అన్నమాట. ఇలా చేసుకుంటాం మేమైతే ఉగాది పచ్చడి. ఇప్పుడైతే చేసేసాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. మీరు అలా ఇంట్లో అయితే జరుపుకున్నారో నాకైతే కామెంట్లు అయితే షేర్ చేయండి. తర్వాత వచ్చేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఉగాది రోజు చాలా బాగా పూజ అయితే మాకు జరిగింది. ఇంకా పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా ఫ్యామిలీతో అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గర అయితే పెద్ద టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి శివుడు, అమ్మవారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి అందరూ అయితే టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఆ రోజైతే ఇలా రెడీ చేస్తున్నారు. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా ఇంటి దగ్గర ఎన్న పండుగలు వస్తే మేము ఖచ్చితంగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళొస్తాము. ఇక్కడ మా పిల్లలు, మా వదినోళ్ళు మేమైతే వచ్చామండి టెంపుల్కి. ఇంకా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయితే మాకు జరిగిందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.